హాయ్ బ్రో. అన్న హాయ్. ఇప్పుడు మన రాకింగ్ స్టార్ రాకీ యష్ గారి బర్త్డే ఈ రోజు. సో మనకి టాక్సిక్ గ్లిమ్స్ వచ్చాయి, ఎలా అనిపించాయి బ్రో మీకు? అన్న చాలా డిఫరెంట్ గా ఇస్తారు అన్న. అసలు చాలా మంది ఇప్పుడు మధ్యలో అంటే పెద్ద పెద్ద ఫ్యాన్ స్టార్స్ వచ్చారు. చాలా ఒక స్టార్ మర్చిపోయాం మనం, రాకింగ్ స్టార్ యష్ మర్చిపోయాం. ఎందుకంటే కేజీఎఫ్ రిలీజ్ ఒక 5 years అయిపోయింది కదా. సో యష్ మర్చిపోయారని తన కంబ్యాక్ మాత్రం చాలా సాలిడ్ రాబోతున్న ఫీలింగ్ కలిగి వచ్చింది అన్న. అసలు ఆ గ్లిమ్స్ చూస్తుంటే అబ్బో పూత కోత అనిపించింది అన్న. తన ఎంట్రీ కానీ సో ఒక పబ్లకు ఎంట్రీ అవుతుంటే అబ్బో ఆ వైలెన్స్ భయ్యా, వైలెన్స్ బ్యాక్ అని చెప్పొచ్చు అన్న. పూత కోత అనిపించాను నిజంగా. గీతూ మోహన్ దాస్ ఫస్ట్ టైం ఒక లేడీ డైరెక్టర్కి అవకాశం ఇచ్చాడు, చాలా గ్రేట్ అనిపించింది. నేను చెప్తున్నా బాక్స్ ఆఫీస్ అభి బాకీ హై మహారాజ్ అన్నబాద్ చెప్తున్నా. ఈసారి మాత్రం రాకింగ్ టాక్సిక్ అనే పేరుతో వచ్చాడు, విషయం అనే పేరుతో వచ్చాడు కాబట్టి సో అంటే ఒక రాజు గెటప్ లా కనిపిస్తూనే అసలు ఒక పబ్బులకు ఎంటర్ అవుతూనే అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ కనిపిస్తుంది. నాకైతే గీతూ మోహన్ దాస్ మీద చాలా నమ్మకం ఉంది. తను పెద్ద పెద్ద అవార్డులు పొందింది, చాలా మంచి మంచి సినిమాలు ఇచ్చింది కాబట్టి మంచి ఇటు మనస్ఫూర్తిగా ఆ బీజం మడ్డ భయ తన వాకింగ్ KGF 3 కంటిన్యూ అన్న ఫీలింగ్ కలిగిందన్న. 100% ఒక వ్యక్తి మీరు మర్చిపోయారు ప్రజలారా, ఆ వ్యక్తి ఎవరు కాదు యష్. ఇప్పుడు మాత్రం సాలిడ్ రాబోతున్న ఫీలింగ్ నాకు కలిగిందన్న. సో అసలు కార్లో దిగుతుంటే ఆ లుక్స్ ఎలా అనిపించాయి? మళ్ళీ సేమ్ అదే గడ్డన్ లుక్ తో వచ్చారు, ఆ క్యాప్ పెట్టుకొని కార్ల నుంచి దిగినప్పుడు ఎలా అనిపించింది? నిజం చెప్తాను, KGF 3 మిస్, KGF 2 మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు KGF 3 ఎలా ఉంటుందో అలాంటి మేనరిజం, అంత మించి ఎఫర్ట్స్, అంత మించి సినిమాటోగ్రఫీతో, అంత మించి ఫోటోగ్రఫీతోనే చాలా డిఫరెంట్ గా, చాలా వైలెంట్ గా, అసలు ఊహించలేమంత వైల్డ్ గా అనిపించాలన్న. చాలా చాలా క్రేజీ అనిపించింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే యశ్ని చూసి చాలా రోజులైంది. ఈరోజు ఆ గ్లిమ్స్ చూస్తుంటే మెయిన్గా ఆ విష్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఈరోజు బర్త్డే నిజంగా ఇలాంటి బర్త్డేలు మరిన్ని నేర్పుకొని మనస్ఫూర్తి దొరుకుంటున్నాను. మంచి బర్త్డేకి మంచి సాలిడ్ గిఫ్ట్ ఇచ్చామన్న ఫీలింగ్ కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రికార్డులు బదులైతే అంటారు చెప్తున్నా అని చెప్తున్నా. ఇప్పటి వరకు కలెక్షన్ పరంగా కానీ, సినిమా చూసిన పరంగా, టికెట్ బుక్ అయిన పరంగానే KGF ఎప్పుడైనా ఫస్ట్ లో ఉంటుంది. సో మేము చూసుకున్న ట్రైలర్ విషయంలో కానీ సో నిజంగా అలాంటి తన రికార్డ్, తన బద్దలు కొట్టే సినిమా ఏదైనా ఉందంటే మాత్రం టాక్సిక్ సినిమా నాకు నమ్మకం ఉంది. మన చుట్టూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.